మనసులు నాట్యంలో లేవు. ఒకరిని ఒకరు చూసుకుంటూ, వారు చూపులు చూస్తూ, మన్మథ బాణాలతో పీడింపబడుతూ వారు సరిగ్గా నాట్యాన్ని చేయలేకపోయారు. అడుగులు తప్పాయి, తాళం తప్పింది. మొత్తానికి నాట్యమంతా అస్తవ్యస్తమైంది. ఇంద్రుని చురుకైన కళ్ళు ఈ అవకతవకలు గమనించాయి. అతను వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఇంద్రుని ముఖం ఎర్రబడింది. కళ్ళల్లో మంటలు, భయంకరమైనటువంటి గొంతుతో, మూర్ఖులారా, పాపులారా, ఇంద్రుని గర్జన స్వర్గాన్నే కంపింపజేసింది. నా ఆజ్ఞను ఉల్లంఘించారా? నా సభలో అవమానం చేశారా? మీరిద్దరూ ఆడామగ దెయ్యాలుగా మారిపోండి. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారా? భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి. ఆ మాటలు పడగానే వారి దివ్య శరీరాలు కరిగిపోగాయి. అందమైన రూపాలు మాయమయ్యాయి. వారు భయంకరమైనటువంటి పిశాచాలుగా మారిపోయారు. శాపం పొందినటువంటి మలయవానుడు పుష్పవతి ఆ పిశాచ రూపాల్లో హిమాలయ పర్వత గుహల్లో పడ్డారు. ఎంతో ఘోరమైన జీవితం, తీవ్రమైన చలి, దట్టమైన అరణ్యాలు, చీకటి గుహలు. వారికి సుఖం లేదు, నిద్ర లేదు, శాంతి లేదు. ఒకప్పుడు స్వర్గంలో సర్వభోగాలు, సుఖాలను అనుభవించిన వారు ఇప్పుడు దెయ్యాలుగా మారి అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఆ దెయ్యాల జంట ఒక చోట కూర్చుని బాధపడుతున్నారు. మగ దెయ్యం అంటే మలయవనుడు తన గొంతు జీరపోతుండగా అన్నాడు, ఇంతటి ఘోరమైన రూపాలు రావటానికి మనం ఎంతటి పాపాలు చేశామో కదా. వారి కళ్ళల్లో నీళ్లు, హృదయాల్లో బాధ. వారు పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయారు. ఆ రోజంతా వారు ఏడుస్తూనే ఉన్నారు. బాధలో మునిగిపోగి ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు. కందమూలాలు కాదు, నీళ్లు కాదు, ఏమీ తీసుకోలేదు. ఏ జీవిని కూడా చంపలేదు. అయితే అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి. వారికి తెలియకుండానే ఉపవాసం చేశారు. ఒక అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చుని సూర్యాస్తమయాన్ని చూశారు. వణికే చలిలో తీవ్రమైన ఆలోచనలతో రాత్రంతా నిద్ర లేకుండా జాగరణ చేశారు. మానసిక కలత వల్ల వారికి ఇంద్రియ భోగాల మీద ఎటువంటి ఆలోచన కూడా రాలేదు. ఆ విధంగా వారికి తెలియకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశారు. అయితే అప్పుడే మరునాడు సూర్యోదయం అయింది. అద్భుతం జరిగింది. వారి పిశాచ రూపాలు పూర్తిగా కరిగిపోయాయి. వారి అసలు దివ్య రూపాలు తిరిగి వచ్చాయి. పుష్పవతి మునుపటి అందమైన గంధర్వ కన్యగా మారింది. మలయవానుడు మునుపటి తేజవంతమైన గంధర్వునిగా మారాడు. ఆ ఏకాదశి ఎంత గొప్పదో, ఎంత ప్రభావవంతమైందో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక వారు దివ్య విమానాలలో స్వర్గలోకానికి చేరుకున్నారు. స్వర్గంలో వారిని చూసినటువంటి ఆ ఇంద్రుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏంటి అద్భుతం! ఏ పుణ్య ప్రభావం వల్ల మీకు దెయ్యాల రూపం పోయింది, శాప విమోచనమైంది. ఏ దైవం నా శాపం నుండి మిమ్మల్ని విముక్తులు చేశారు? మలయవానుడు వినయంగా సమాధానమిచ్చాడు. ప్రభు, దేవదేవుని నిర్హేతుక కరుణ వల్ల, పరమప్రియమైనటువంటి ఆ జయ ఏకాదశి వ్రత పాలన వల్ల మేము శాపం నుండి విముక్తులమయ్యాం. కేవలం భక్తి ప్రభావం వల్లే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యాం. పూర్ణ విశ్వాసంతో చెప్తున్నారు అని అన్నాడు. ఇంద్రుని హృదయం కరిగింది. ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజ చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు. తెలియక చేసినా తెలిసి చేసినా పుణ్యం పుణ్యమే కదా. విష్ణువుని పూజించేవారు నాకు కూడా పూజనీయులు, మీరు నాకు ఆదరణీయులు. ఆ తరువాత పుష్పవతి మలయవానుడు స్వర్గ